రైట్ ఇక డీటెయిల్స్లో వెళ్తే దుష్టత్రయం మోదీ చంద్రబాబు రేవంత్ తెలంగాణ పాలిట ముగ్గురు విలన్లు మన కుట్ర అనే డిఎన్ఏతో జన్మెత్తినటువంటి నరరూప రాక్షసులు ఇంతలా ఎందుకు నిందించాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే అకృత్యాలు అంతా ఘోరంగా ఉన్నాయి. మరి తెలంగాణకు జలద్రోహం చేయడానికి ఈ దుష్టత్రయం చేతులు కలిపింది. తెలంగాణ అంటేనే గిట్టని ముగ్గురు మూర్ఖులు మిలాఖత్ అయ్యి కుట్రలు రచిస్తున్నారు. తెలంగాణ సాగునీటి శాఖను చెరబెట్టి ఆంధ్ర మూకలతో కలిసి కుతంత్రం అమలు చేస్తున్నారు. మన పాలమూరు ముందట పడకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఏపీ జలదోపిడికి గేట్లు తెరిచారు. చంద్రబాబు నీటి దోపిడీ కుట్రల్లో మనకు వెన్నుపోటు పొడిచే కట్టప్ప రేవంత్. మరోసారి కౌరవ రాజకీయ కుట్రల పద్మవ్యూహంలో తెలంగాణ జల హక్కులు బందీ అయ్యాయి. ఎజెండా మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. ఏది? గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టిండు. రేవంత్ ముఖం నల్ల ముఖమైంది. సంకలజొచ్చి బనకచెర్లకు తల ఊపిండు. బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీ ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించాడు. కమిటీ అన్నాడు. బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే. ఈ గడ్డ ఒక్క కన్నీటి బొట్టు కాచినా తెలంగాణ పార్థుడు పాంచజన్యం పూరిస్తాడు. తెలంగాణ నీటి ఆపదలో చిక్కుకున్నటువంటి ఈ వేళ మళ్ళీ కేసీఆరే మనకు రక్షణ కవచమయ్యారు. కేసీఆర్ జలగర్జనతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీఆర్ఎస్ నిగ్గదీయడంతో బయలైంది. అడ్డంగా దొరికిపోవడంతో గుంపుమేస్త్రి ముఠా తేలుకుట్టిన దొంగల్లా విలవిల్లాడుతోంది. బుకాయించేందుకు అబద్ధపు ప్రచారం చేయబోయి మరోసారి అబాసు పాలైంది కాంగ్రెస్. ఫేస్ సేవింగ్ కోసం పవర్ పాయింట్ డ్రామాలు మొదలయ్యాయి. చలో దేక్ లేంగే, మాకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సవాలు విసిరింది. ఇక ఆ సవాలుతో కాంగ్రెస్ ముఠాకు 104 డిగ్రీల చలి జ్వరం మొదలైంది. భయపడుతున్నారు. వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పదిస్తామని చెప్పి భయపడుతున్నారు. లేకపోతే ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఇవ్వాలి కదా. మాకు మీరు ఏ పద్ధతుల్లోనైతే మీరు చేస్తున్నారో అదే పద్ధతుల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలి అవకాశం. మేము అడుగుతున్నది న్యాయమైంది కదా. తెలంగాణ ప్రజల ముందే పెడతాం మేము ఈ విషయాన్ని. తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నాం. శాసనసభ నీకు ఒక తీరు నాకు ఒక తీరు కాదు కదా. నువ్వు ఏ పద్ధతిలో చూపిస్తే మేము ఆ పద్ధతిలో చూపిస్తాం. మేము కొత్తగా మేము ఇంకోటి తెచ్చి పెడతామని అంటలేము. మీరు పెట్టిన స్క్రీన్ అట్లే ఉండనియండి. మీరు పట్టుకున్న బెత్తమే మా చేతికి ఇవ్వండి, మేము చూపిస్తాం. దాని మీదనే చూపిస్తాం. మీరు ఇచ్చిన దాంట్లోనే మీ భాగవతాన్ని బయట పెడతాం. మీరు ఇచ్చిన దాంతోనే మీ బట్టలు ఇప్పుతాం, ప్రజలకు చూపిస్తాం. ఆనాడు 60 ఏళ్ళ భాగవతం ఏందో, ఈ 2 ఏళ్ళుగా మీరు చేస్తున్న ద్రోహం ఏందో అన్నీ కూడా చెప్తాం ప్రజలు. మేము అడుగుతున్నదల్లా అదే అవకాశం, సమాన అవకాశం మాకు రావాలని మేము అడుగుతాం. తెలంగాణ గడ్డ మీద కట్టప్పలు మోహరించారు. పరాయి కుట్రశక్తులకు సదులు మోస్తున్నారు. పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని తెగ తహతహలాడిపోతున్నారు. నేటి కాంగ్రెస్ పాలకుల జలకుట్రలతో రేపటి తెలంగాణ గొంతెండబోతోంది. మన నేటి చెమ్మ మాయం కాబోతోంది. మన రైతు కన్ను మళ్లీ వర్షించే చెడు కాలం దాపురించబోతున్నది. గురువు చేతిలో కీలుబొమ్మలా మారిన నేటి తెలంగాణ పాలకుడు కన్ను మిన్ను కానకుండా మన జల వనరుల పక్క రాష్ట్రానికి దోచిపెట్టే కుట్రలకు పదునెక్కించిండు. గోదావరి, కృష్ణా జలాలు రెండూ తెలంగాణకు దక్కకుండా పోయే ఉపద్రవం మన ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. ఆనాడు వేర్వేరు పార్టీ జెండాలు కప్పుకున్న ఊసరవెల్లులన్నీ ఇప్పుడు ఒకే విషవృక్షం మీదికి చేరాయి. తెలంగాణ కుత్తుక తెంచడానికి కత్తులు నూరుతున్నాయి.
నాడు నేడు అదే జలద్రోహం, నాడు నేడు అదే కుతంత్రం, కత్తి పక్కోడిదే, పొడిచేవాడే మనోడు. గురువుగారి ముఖంతో సంతోషం కోసం మన ప్రయోజనాలను పరంగా పెడుతున్నాడు శిష్యుడు రేవంత్ రెడ్డి. మన నీళ్లను మనోడే పక్క రాష్ట్రానికి డైవర్ట్ చేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. మనం అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మన ఆత్మగౌరవ పోరాట ట్యాగ్ లైన్ ఏంటి? నీళ్లు నిధులు నియామకాలే కదా. మన నీళ్లు అడ్డంగా దోచుకుపోతున్నందుకు కదా నాడు మనమంతా ఏకమై తెగించి కొట్లాడినాం. పేగులు తెగే వరకు పోరాడే తెలంగాణ సాధించుకున్నాం. మన తెలంగాణను మళ్ళీ ఎండబెట్టడానికి కుట్ర జీవి రేవంత్ రెడ్డి గోతికాడ నక్కలా కాచుకున్నాడు. తెచ్చుకున్న తెలంగాణను ఒక బంగారు తునకగా జలవిధిగా మార్చడానికి స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేధస్సును కరిగించడానికి సిద్ధపడ్డారు. మన నీళ్ళేమిటో, మన లెక్కలేమిటో, ఎన్ని నీళ్లున్నాయో, ఎక్కడ ఉడిసి పట్టుకోవచ్చో, ఎక్కడ నింపుకోవచ్చో, ఎక్కడ వంపుకోవచ్చో అన్ని సౌర్యంగా పూసగుచ్చినట్టుగా పామరుడికి కూడా అర్థమయ్యేట్టుగా వివరించడానికి నాడు నడుం కట్టారు కేసీఆర్. ఈ దేశ చరిత్ర ఎన్నడూ చూడని, ఏ పాలకుడు అంతటి సాహసం చేయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే గొప్ప వివరణాత్మక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అసెంబ్లీ వేదిక అయితే అథెంటిక్గా ఉంటుందని, సభా వేదిక ద్వారా చెప్పే ప్రతి మాట తెలంగాణ జనమంతా వింటుందని కేసీఆర్ భావించారు. తన నోటి మీద ఉన్నటువంటి నీటి లెక్కను ఎక్కడో ఆదిలాబాదు మారుమూల తండావాసికి కూడా చేరవేయడానికే ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు కేసీఆర్ నభూతో నభూ. అది 2016 మార్చి 31. తెలంగాణ అంతా ఆసక్తిగా అసెంబ్లీ దిక్కు చూసినటువంటి రోజు. శాసనసభ వేదికగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మన నీటి వనరుల గురించి అరటిపండు ఒలిచినట్టుగా వివరిస్తుంటే జనమంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. నలమల మారేడు చెట్టు కాండాన్ని తడుముకుంటే వచ్చే నీటి చెమ్మ దగ్గర నుంచి ఇసుకతో పెనవేసుకుంటూ పారే ప్రాణహిత నీటి బొట్టు వరకు కృష్ణమ్మ ఎక్కడ వంపులు తిరుగుతుంది, గోదారమ్మ ఎక్కడ ఒరుసుకుంటూ పారుతుంది, ఇలా ఒక్కో అంశాన్ని భారీ స్క్రీన్ మీద ఒక ప్రొఫెసర్లా కేసీఆర్ విడమరిచి చెప్తుంటే జనమంతా సంపూర్ణ అవగాహన తెచ్చుకున్నారు. ఓహో, ఇదా మన జల తెలంగాణ అని తెలుసుకొని గర్వపడ్డారు. తెలంగాణ సాగునీటి లెక్కను జనం జాగ్రత్తగా చెవికి ఎక్కించుకున్నారు. సాగునీటి రంగంపై కేసీఆర్ అపర పరిజ్ఞానాన్ని ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి సీన్స్ సినిమాల్లో చూడటమే బయట అరుదు. ఈ దేశ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరగని అపురూప ఘట్టం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. ప్రాజెక్టులు కడితే అధ్యక్ష ఎలక్ట్రోమెకానికల్ పర్చేజెస్ అంటే దానికి అవసరమైన మోటార్లు కానీ పైపులు కానీ ఎప్పుడు కొంటారు అధ్యక్ష? ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 60-70% పూర్తి అయితే పంపులకు కానీ పైపులకు కానీ ఆర్డర్లు ఇస్తారు అధ్యక్ష. అవి పూర్తి అయితే 70% సివిల్ వర్క్స్ అయిపోతున్నాయి అనుకుంటే ఇక ప్రాజెక్ట్ కమెన్స్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకుంటే అప్పుడు పూర్తి స్థాయి పేమెంట్ చేసేసి ఆ పైపులు ఆ మోటార్లు తెచ్చుకుంటారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? ఒకసారి చూడాలి. ఇటువంటి పైపులు కొల్లలు అధ్యక్ష తెలంగాణలో. ఇవన్నీ పైపులు అధ్యక్ష. 750 కోట్ల పైచీలకు బిల్లులు పే చేసినారు. ఏమైనా కమిషనర్ వారు తీసుకున్నట్టు దాటిండి అధ్యక్ష. రాజీవ్ సార్ అక్కడ పడింది. ఇట్లా ఎక్కడ చూసిన అధ్యక్ష ఇట్లా మీకు ఇంకా చూపిస్తాను, నేను చాలా ఉన్నాయి. ఇవి పైపులు అధ్యక్ష. ఇవి అధ్యక్ష ఈ వరుస తీసిన పైపులు ఇవి ఉన్నాయి అధ్యక్ష. ఇవి వానకు ఎండకు నలవడిపోయి ఇవన్నీ కూడా పైపులు అధ్యక్ష. ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని చెప్తే ఇందిరా సాగర్ ఏమో హెడ్ వర్క్స్తో సహా భూభాగము, హెడ్ వర్క్స్, నది అన్నీ ఇప్పుడు ఆంధ్రలోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఆ 7 మండలాలు. రాజీవ్ సాగర్ పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది. మరి ఇలా రీడిజైనింగ్ చేయన్నా వద్దా? ఖమ్మం జిల్లాను గోదావరి ఒరుసుకొని పారుతుంటే అనేక మంది శాసనసభ్యులు, అక్కడ గిరిజన ప్రతినిధులు, గిరిజన ప్రజలు కరువు గురై అల్లాడుతుంటే రీడిజైనింగ్ చేసి అక్కడ నీళ్లు తేవన్నా వద్దా? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితం ఖమ్మం జిల్లా ప్రజలకు దక్కన్నా
వద్దా? గౌరవ సభ్యులు దయచేసి చెప్పాలి అధ్యక్ష. సామాన్య జనమే ఎంతో ఆసక్తి చూపించి శ్రద్ధగా నీటి వనరుల వివరాలు తెలుసుకుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఇంకెంత బాధ్యతగా ఉండాలి. అది ఏ పార్టీ వారైనా కానివ్వండి. ఒక ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద, అది కూడా అసెంబ్లీలో డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇస్తుంటే నేటి అధికార పార్టీ, నాటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో తెలుసా? అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అప్పుడే తెరకొస్తున్నటువంటి తెలంగాణకు సహకరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు కూశారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టారు. ఈ గుంటనక్కలు ఆనాడు ఎంత అడ్డగోలుగా అరిచాయో మీరే చూడండి. మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టే శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఇక్కడవే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటట్టుగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషను అది తప్పని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించడానికి అవకాశం ఇవ్వకుండా సభలో నువ్వు మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వాములు చేయడం కోసమే ప్రయత్నం చేశావు. అందులో భాగస్వాములు కాకూడదు ఈ దోపిడిలో అనే ఆలోచనతోనే మేము బయటకు వచ్చాం. పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ ప్రజెంటేషన్ అన్కాన్స్టిట్యూషనల్ ఉంది. పార్లమెంట్ యాక్ట్లో కానీ అసెంబ్లీ రూల్స్ బుక్లో కానీ ఎక్కడ కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే ఎక్కడ సాంప్రదాయం లేదు. కాబట్టి మేము 2 ఉత్తరాలు రాసినాం స్పీకర్ గారికి. అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ పర్మిషన్ కూడా లేదు, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు పిలిచి చెప్పండి. కానీ స్పీకర్ గారికి 2 లెటర్కు కూడా కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో పెట్టండి, కానీ ఏ రూపంలో మీరు బడ్జెట్ ఎట్లా ఇస్తున్నారో, బడ్జెట్ కంటే ఇంపార్టెంట్ కాదు ఇరిగేషన్. మీరు పాడమంటే పాడాలా, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాలా, ఆడమంటే ఆడాలా? అపోజిషన్ పార్టీ ఎక్కడ లేని దేశంలో పార్లమెంట్ ఏ వ్యవస్థ మనకు బ్రిటిష్లో లేదు, లండన్ పార్లమెంట్లో. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి నాయకులు జనం కోసం ఆలోచిస్తారా? ఒకవేళ ఆలోచిస్తే ఆనాడు ఇంత నీచంగా మాట్లాడతారా? తెలంగాణకు మంచి జరిగే ఒక అంశం మీద ఇంత ఘోరంగా రాజకీయం చేస్తారా? ఎందుకంటే వాళ్లకు జనం అవసరం లేదు, జనం ప్రయోజనాలు అవసరం లేదు. ఎంతసేపు రాజకీయమే, పదవులే వారికి ఇంపార్టెంటు. నాడు జెండాలు వేరు, కండువాలు వేరు, కానీ ఇప్పుడు అవి రెండూ ఒకటే. కుట్రదారులంతా ఒక్క పంచన చేరారు, భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్నారు. తోడేళ్ల గుంపు ఒక్కటైంది. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి రాక్షస మూక ఒకే పడగ కిందకి వచ్చింది. ఇది మన రైతుల నోట్లో మట్టి కొట్టి ఆంధ్రప్రదేశ్కి నీళ్లు దోచిపెట్టే కుతంత్రం. అసలు ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి ఘోరం? మన నీటిని దోచిపెట్టి పక్క రాష్ట్రానికి దోచిపెట్టడమే కాకుండా ఆ కుట్రలను కప్పిపుచ్చే కుతంత్రాలు జరుగుతున్నాయి. అందుకోసం తోడు దొంగలంతా చేయి కలిపారు. గోదావరి బనకచర్ల పేరుతో ఏపీ జలతోపిడికి పాచిక విసిరితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం కుయ్యనలేదు. అరే అదేంటని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడు. ఎందుకంటే అక్కడ ఉన్నది తన రాజకీయ గురువు చంద్రబాబు. గురుదక్షిణ కింద మన నీళ్లను అప్పనంగా చంద్రబాబుకు సమర్పించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మీ డాడీ జాగిరా రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అయినా ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు. రేవంత్ రెడ్డి కూడా అదే టైపు. మనకు మధ్య గొడవలు ఉండవచ్చు, గొడవలు ఉండకపోవచ్చు, కానీ బయటోడికి కెలికితే మాత్రం అందరూ ఒకటవ్వాలి. పొడిచి వాటోడికే కాళ్ళొత్తుతున్నాడు. బయటోడు మనల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే తిప్పికొట్టాలి, కానీ మనోడు ఆ గుంపులోనే చేరిపోయాడు. మన పల్లెంలో మన్ను పోయడానికి తెగబడ్డాడు. సమైక్య రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు నదీ జలాల్లో నమ్మించి తడిగుడ్డతో తెలంగాణ రైతాంగం గొంతు కోసిన అదే గుంపు మళ్ళీ మన మీద పడింది. తీరని జలద్రోహానికి సిద్ధమైంది. ఈసారి ఏకంగా ఢిల్లీ పాలకులను కలుపుకొని చారిత్రక అన్యాయానికి స్కెచ్ గీస్తున్నాడు.
మనది కాకి బంగారం అయినప్పుడు ఊర్లను తిట్టి ఏం లాభం? మరోడే కంచె తీసేశాక తోడేల గుంపు దాడి చేయకుండా ఉంటుందా? గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జలద్రోహం గురించి తెలిసినా తెలవనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. ఆఖరికి తెలంగాణ కొంప నట్టేట మునుగగానే మునిగింది. నిన్నటి వరకు బనకచల్లగా ఉన్నటువంటి చంద్రబాబు కలల ప్రాజెక్టు ఇప్పుడు రంగు మార్చుకుంది. నల్లమల సాగర్గా రూపాంతరం చెందింది. ఇది కేవలం పేరు మార్పు కాదు, తెలంగాణ సమాజానికి ఏ మార్పు? కొంతకాలం జనం దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ సర్కారుతో కలిసి మోడీ చంద్రబాబు ఆడుతున్న వికృత నాటకం. ఇక ఈ దుశ్చత్రయం కుట్రలన్నీ మొన్న బట్టబయలు చేశారు హరీష్ రావు. ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కటి దుమ్ము లేపారు. కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది భాగోతమంతా బట్టబయలు చేశారు. గణాంకాలు చెప్పి చీల్చి చెండాడాడు. గోదావరిలో కేవలం 10 ఏళ్లలో వచ్చినటువంటి ఇన్ఫ్లో లెక్కలు, అందున ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాతోనే బనకచర్లకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు సరాఘాతమే. 5 నెలల కిందట CWC ప్రాథమిక నివేదిక వచ్చినా అందులోని ఈ ద్రోహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎత్తి చూపట్లేదు? చంద్రబాబు కలిగి వచ్చాడు సీఎం రేవంత్. గురువుచాటు శిష్యుడు కదా. బనకచెర్ల నీళ్లు తీసుకుపోవడానికి నువ్వు కమిటీని ఏ రకంగా ఒప్పుకుంటావు అని నేను అడుగుతా ఉన్నా. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఈ కమిటీలో 7 నేషన్లు, ఇలా 3 ఆంధ్ర వాసన వాళ్ళే ఉన్నారు. 7లో 3 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్రాతో అనుబంధం ఉన్న ఆత్మీయత ఉన్న వాళ్ళే 3 ఉన్నారు. ఇలా హెడ్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు జలవనరుల శాఖ కార్యదర్శిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తిని ఆదిత్యనాథ్ దాస్ను ఈరోజు కమిటీకి హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు. దేనికోసం కమిటీ? ఇది గోదావరి బనకచెర్ల మీద పరిష్కారం కోసం కమిటీ అని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మీరు రెండిట్లలో కూడా చూడండి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ చూస్తే రెఫరెన్స్ ఏముంటుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెటరు. రెఫరెన్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ 16th July 2025 బిట్వీన్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సీఎం తెలంగాణ, సీఎం ఆంధ్రప్రదేశ్. ఇందులో రాహుల్ బొజ్జా మనోడు రాసిన లెటరు. ఇందులో కూడా రెఫరెన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమిటీ పర్సుయెంట్ టు ద డెసిషన్స్ టేకెన్ ఇన్ ద మీటింగ్ held on 16/7/2025 మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అంటే 16వ తారీఖు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం. 16వ తారీఖు మీటింగ్లో ఏముందో ఎజెండా ఇప్పుడే నేను చూపించిన. ఇది 16వ తారీఖు మీటింగ్ ఎజెండా. ఏముంది ఇలా? గోదావరి బనకచెర్ల. దీని మీద మీటింగ్ అయింది. వీళ్ళు రాసిన లెటర్ల రెఫరెన్స్ కూడా అది ఆధారంగా. అంటే ఇప్పుడు కమిటీ కూడా పడ్డది. అంటే మీటింగు పోను అన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్ట అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్లో ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వేయ అన్నాడు, కమిటీ కూడా వేసేసాడు. రేవంత్ రెడ్డి ఈ 5 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ కుట్రలను తిప్పుకుట్టేందుకు ఏం ఊడబడిచాడు? ఏపీ సాగిస్తున్నటువంటి గోదావరి జలాల మళ్లింపును అడ్డుకునేందుకు కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం 20 రోజులు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ పేర్లు పంపిన వారం రోజుల్లోనే ఈ జాబితాను పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? బనకచెర్లపై జూలైలో వచ్చినటువంటి ప్రాథమిక నివేదికపై 5 నెలలు మౌనం వహించారు. కానీ ఉన్నపలంగా గత డిసెంబర్ 4న సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బనకచెర్లపై కేసు వేసింది. ఒకవైపు ప్రాజెక్టు నిలిచిపోయిందన్న ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందనే దానిపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోడీతో కలిసి చంద్రబాబు, రేవంత్ ద్వయం తెలంగాణలో ఏం చేయాలనుకుంటున్నారు? సమాధానం చెప్పాలి.
కేంద్ర జల సంఘం కేవలం 10 ఏళ్ల లెక్కలను ఆధారంగా చేసుకోవడం అంటే అన్ని నిబంధనలను బుల్డోజ్ చేయడమే. ఏపీకి మేలు చేసి తద్వారా అక్కడి నుంచి తమిళనాడు కావేరికి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు భారీ కుట్ర ఇది. ప్రధానంగా తన నివేదికలో చంద్రబాబు పాడుతున్నటువంటి వృధా జలాలనే పరోక్షంగా చేపట్టినటువంటి సర్వేలోనే గోదావరిలో మిగులు జలాలు లేవని అధికారికంగా తేలినట్టు నివేదికలో ఉంది. దీంతో కేంద్ర జల సంఘం దగ్గరున్నటువంటి డేటాను పరిశీలిస్తే మిగులు జలాలు అవేవీ ఉండవు. అందుకే ఆ డేటాను కాకుండా కేవలం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డేటాను పరిగణలోకి తీసుకుంటున్నారు. మరోవైపు పోలవరం దిగువకు పోయినటువంటి నీళ్లన్నీ వృధా జలాలే అని సిడబ్ల్యూసి ఎలా సూత్రీకరిస్తుందంటున్నారు నిపుణులు. మొత్తంగా నల్లమల సాగర్ అని పేరు మార్చుకున్న బనకచర్ల అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తే బల్లెంతో పోటు పొడిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం నోరు తెరవలేదు. తీరిగ్గా నిద్రలేచినటువంటి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానంటూ గోచి ఎగేసుకుంటున్నాడు. ఆ పీపీటీ కోసం ఐఐటి మెయిన్స్ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నాడట ఉత్తమ్. తప్పదు మరి, చిన్న మిస్టేక్ దొరికినా బీఆర్ఎస్ ఫుట్బాల్ ఆడుకుంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి కనిపిస్తోంది. పీపీటీ చేస్తే బీఆర్ఎస్ దాడిని ఎలా ఎదుర్కోవాలని కాంగ్రెస్ లీడర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంత కవర్ చేసినా దొరికిపోతామని హస్తం పార్టీ శిబిరంలో బెంబేలు మొదలయ్యాయి. చిన్న పొరపాటు చేసినా దొరికినా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉతికి గట్టిగా మడతపెట్టి ఎండకు ఆరేస్తుందన్నది కాంగ్రెస్ భయం. ఓకే సరే, ఇవ్వండి పీపీటీ. ఎవరు వద్దన్నారు? ప్రజలకు వివరాలు చెప్పండి. అదే సమయంలో ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టుగా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించండి. మీరు చెప్పేదే మీరు చెప్పండి, బీఆర్ఎస్ చెప్పేదే బీఆర్ఎస్ చెప్తుంది. ఇద్దరు చెప్పినవి ప్రజలు వింటారు. నీళ్ల దొంగలు ఎవరో, ఏపీకి తాబే ఎవరో జనమే నిర్ణయిస్తారు. మా జలాలు మాకేనని తెలంగాణ అవతరించాక తేరుకుని మా నాన్న మేం బతుకుతున్నాం. ఓర్వలేని మృగాలు కంచె దూకి నీళ్లు తోడుకుంటామంటే తాట తీస్తాం. బొట్టు ముట్టినా బరాబర్ కొట్టాడతాం. మా వనరులను కాపాడుకుంటాం. తెలంగాణ బిడ్డలారా, పారా హుషార్. మన ఉనికిని మనమే కాపాడుకోవాలి. పోరాటం మనకు కొత్త కాదు. అందరము కాకలు తీరినటువంటి యోధులమే. ఊరుకో కేసీఆర్ ఉన్నాడు మన గడ్డ మీద. తెలంగాణ జలాల రక్షణకు, మన పొలాల రక్షణకు, జల తెలంగాణకు అందరం నడుం బిగిద్దాం. జాగో తెలంగాణ.